పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 21వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ పునీత ఆగ్నేయమ్మ పండుగను కొనియాడుతూ ఉండగా, పవిత్రతే పరమోన్నతం అని తనను తాను దేవునికి సమర్పించుకున్న తల్లి పునీత ఆగ్నేయమ్మ. క్రీస్తు శకం 246 నుండి 258 వరకు ఈ పునీతురాలు జీవించారు. పరిశుద్ధ బాలిక, 12 ఏళ్ల వేద సాక్షి, కన్య, స్కౌట్ బాలుల పాలక పునీతురాలు. బాలికలు బాల్య వ్యవస్థను దాటి యవ్వన దశను చేరుకుంటారు. వారు ఇంకా పెరిగి పెద్దవారు అయ్యారో లేదో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. యువకుల కంటే కూడా యువతులకు బాధలు ఎక్కువ. జీవిత గమనంలో ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒక దశలో వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి వారికి తెలియకుండానే స్త్రీలను ఎదుటి వాళ్ళు వేధిస్తూ ఉంటారు. కానీ చాలామంది అమ్మాయిలు దాన్ని గుర్తించలేరు. అమ్మాయిలను తప్పుడు ఉద్దేశంతో చూడటం, కామెంట్లు చేయటం కూడా వేధింపుల్లో భాగమే. ఎవరు ఏ ఉద్దేశంతో తమను చూస్తూ ఉన్నారో అర్థం చేసుకోవడం అమ్మాయిలకు పెద్ద కష్టమేం కాదు. అందం, ఆనందం అంటూ ఉరకలు తీసే లోకంలో పవిత్రతకు మించిన పెన్నిది లేదని నిరూపించిన ఓ అద్భుతమైన గుండెలు పిండే గాథే రోమ్ నగర పవిత్ర ఆగ్నేయమ్మ గారి జీవిత యాత్ర. క్రైస్తవ మతంలో అంకిత జీవితం వ్యర్థం అనే పోకడలతో పవిత్రతే పరమోన్నతం అని జీవించి నిరూపించారు. పవిత్రతకు మారు పేరైన పునీత ఆగ్నేయమ్మ అన్ని కాలాలకు మాతృక చూపే విశిష్ట బాలిక. పునీత ఆగ్నేయమ్మ ఇటలీ దేశంలో రోమ్ నగరంలో క్రీస్తు శకం 246లో ఒక ధనిక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఒక్క బిడ్డను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. చిన్నారి ఆగ్నేస్ మోముపై చిరునవ్వు చూసి తల్లిదండ్రులు ఆనందమునకు హద్దులు లేవు. ఆగ్నేస్ అంటే లాటిన్ భాషలో గొర్రెపిల్ల అని అర్థం. ఆ రోజుల్లో రోమ్ సామ్రాజ్యంలో క్రైస్తవ మతం అప్పుడప్పుడే వ్యాపిస్తూ ఉంది. అంతేకాక ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది క్రైస్తవులుగా మారిపోతూ ఉన్నారు. రోమా గవర్నర్ మాత్రం క్రైస్తవుడు కాదు. వ్యాపిస్తున్న క్రైస్తవ మతం పట్ల అతనికి అసూయ కలిగింది. పురుషాధిక్యత ఆకాశం అంటుతున్న ఆ రోజుల్లో యూదులు, అన్యులు క్రీస్తు పేరు చెబితే కోపోద్రిక్తులు అయ్యేవాడు. సృష్టి వస్తువులను ఆరాధించేవారు. నూతన జీవన విధానం ఒక కంటగింపుగా మిగిలిపోయింది. అందువల్ల థియోక్లేషియస్ రాజు క్రీస్తు భక్తుల్ని బంధించి చెరలో వేయించేవాడు, లేక చంపించేవాడు. పునీత లూసీ గారికి శిక్ష విధించి హతమార్చిన విధముననే దేవునికి అర్పించుకున్న బాలికలను చంపటం ఆనాటి రోమన్ గవర్నర్కు పరిపాటి అయ్యింది. ఒకరోజు ఆగ్నేయమ్మను బట్టలు పట్టుకొని గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్ళారు. గవర్నర్ ఆగ్నేయమ్మను చూసి మంత్రముగ్ధుడై దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆగ్నేస, నీ ముఖము చాలా అందంగా ఉంది. నా దగ్గరకు వ్యాపారం పని మీద వచ్చే మిత్రులకు విందు చేసేటప్పుడు నువ్వు మంచి బట్టలు వేసుకొని అందంగా ఆకుపడితే మాకెంతో ఆనందంగా ఉంటుంది. ఇందుకు నీవు అంగీకరిస్తే మా ఇంటికి తీసుకొని వెళ్తాను. అక్కడే ఉందో కానీ నీకు మంచి బట్టలు, విలువైన ఆభరణాలు ఇస్తాను అని ఆశ పెట్టాడు. మాయ మాట వాళ్ళలో చిక్కుకున్న ఆగ్నేయమ్మ చాలా సంతోషించింది. ఇక గవర్నర్ తనను చంపేయడనుకున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా భీకరమైన స్వరం గవర్నర్ గొంతులో నుండి విలయతాండం చేసింది. అయితే నీకు ఇంకొక విషయం చెప్తూ ఉన్నాను అంటూ మొదలుపెట్టాడు.
మా ఇంట్లో క్రైస్తవులు ఉండటానికి వీలు లేదు. నీవు క్రైస్తవ మతం విడిచిపెడితేనే మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. ఆ మాటలు విన్న ఆగ్నేస్ గుండు జల్లమంది. ఆమె ధైర్యంతో శక్తిని కూడబెట్టుకుని వెంటనే, నాకు మీరేమీ ఇవ్వనక్కర్లేదు, నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టను అని ధైర్యంగా సమాధానంగా చెప్పారు. అలాగైతే భటుడు నిన్ను చెరసాలకు తీసుకుని పోయి కత్తులతో ఈటెలతో పొడిచి చంపుతారు అని భయపెట్టాడు. అందుకు బాలిక భయపడలేదు. గవర్నర్ ఆజ్ఞ ప్రకారం అగ్నిశమ్మను నీతిమాలిన వ్యభిచారశాల గృహమునకు తరలించారు. క్రీస్తును స్మరించుకుంటూ ఆ పాపపు ప్రదేశంలో నిలవిల్చి వచ్చింది. ఒక యువకుడు అగ్నేశమ్మ గారిపై చేయి వేసి కామేచ్ఛతో చూడగా కనుదృష్టిని కోల్పోయాడు. అది తెలుసుకున్న గవర్నర్ అందగాడైన యువకుని భవిష్యత్తు కాలరాచిన అగ్నేశమ్మకు కూడా శిక్ష విధింపబడాలని మరణదండన విధించాడు. రోమ్ నగర గవర్నర్ కుమారుడైన ప్రొకాపు అందాల అగ్నేశమ్మను వివాహమాడ కోరాడు. అందుకు ఆయమ్మ అంగీకరించలేదు. తన బాల్యంలోనే క్రీస్తు నర్పించుకున్న అగ్నేశమ్మ రక్తార్పణతో రక్షణనిచ్చిన క్రీస్తు ప్రేమ నుండి తనను ఏ శక్తి విడదీయజాలదని ఆ భక్తురాలు ప్రకటించింది. భగవంతునిపై దృష్టి నుంచి ఇతర విషయాలపై తుచ్చ భావన చూపించింది. భగవంతుడు తన ప్రధాన ఆశయం. ఆయనను ప్రేమించటానికి ఎంతవరకైనా వెళతాను అని దృఢ నిశ్చయంగా నిలిచింది. ఈహలోక మనుషులను, వస్తువులను, సంఘటనలను ఆమె లొంగ తీసుకోలేకపోయాయి. అన్ని వేళలా దేవుని విశ్వాసంతో నమ్మింది. ఆయనపై తన భారాన్ని మోపింది. విశ్వాసం ద్వారా దేవుణ్ణి కలుసుకున్నది. తన మంచి చెడు కష్టసుఖాలు ఆయనకే వదిలిపెట్టింది. ఆ ప్రభుని దయను నమ్మి నిశ్చింతగా దేనికైనా సిద్ధమైంది. దేవుని మీద పూర్ణ విశ్వాసం ఉంచి ధైర్యంగా ఎదుర్కొంది. అగ్నిశములో పట్టుదలను చూసిన గవర్నర్ వెర్రివాడిలా అగ్నిశమ్మను అగ్ని ప్రవేశం చేయించాడు. అయినా అగ్ని కూడా అగ్నిశమ్మను తన శరీరాన్ని దహించలేకపోవడంతో భటులు కత్తులతో పొడిచి చంపేశారు. కేవలం తన 12 ఏళ్ల ప్రాయంలోనే క్రీస్తు శకం 258లో వారు క్రీస్తు కోసం ఈ లోకం వీడారు. పవిత్రతతో నిండిన ఆమె దేహమును ప్రార్థించేందుకు అనుకూలంగా ఉండే స్థలంలో సమాధి చేశారు. సమాధిపై మిక్కిలి పవిత్ర గొర్రెపిల్ల అని వ్రాయబడింది. అగ్నేశమ్మ గారి గట్టి విశ్వాసం, పరిశుద్ధత, ఆదర్శ జీవితం ఎందరినో ప్రభావితం చేసింది. పవిత్రత అంటే హృదయ శుద్ధి, నిర్మలంగా జీవించటం. పవిత్రమైన హృదయముతో ప్రభువుని ప్రేమతో గుండెల నిండా నింపుకుంది. తన అకళంక భక్తితో లోకాశలకు, ఆనందాలకు స్వస్తి పలికింది. తుచ్చ సుఖాలు కోరుకోలేదు. తన జీవిత శైలి ద్వారా ఉత్తమ భావాలను ఈ లోకానికి, మరి ముఖ్యంగా యువతి యువకులను ప్రేరేపిస్తూ ఉన్నారు. తన భక్తి కార్యముల ద్వారా ఆమె ప్రేమించిన యేసు ప్రభు కోసం తన సర్వస్వాన్ని సర్వసంగ పరిత్యాగం చేశారు. నా అనేది ఏదీ లేక దైవాన్ని సర్వస్వంగా ఆలింగనం చేసుకున్నారు. తాను మరణించిన తర్వాత కూడా తన తల్లిదండ్రులను ఓదారుస్తూ పరలోక భాగ్యమును నూరిపోసింది. అనేక మంది పునీతులు, ఆంబ్రోస్, దమాసస్, ప్రెసిడెన్సియన్ గార్లు కూడా ఈ చిన్నారి పునీతురాల్ని, ఆమెలో ఉన్న దాగి ఉన్న విశుద్ధ పవిత్రత, వీరోచిత ధైర్యం గురించి వేణోళ్ళ కీర్తించారు.
క్రీస్తు శకం 324లో గొప్ప క్రైస్తవ భక్తుడైన కాన్స్టాంటైన్ ది గ్రేట్ చక్రవర్తి పాలనలో ఆగ్నేయ సమాధిపై ఒక విశాల దేవాలయాన్ని నిర్మింపచేశారు. పవిత్రతకు, నమ్రతకు, నమ్మికకు ఆదర్శ భక్తి శిఖామణిగా మరియా ఆయమ్మను శ్రీ సభ గుర్తించింది, వందిస్తుంది. వీరిని తోటమాలీలు తమ పాలక పునీతురాలుగా గౌరవిస్తారు. ప్రతి ఏడాది జనవరి 21వ తేదీన ఆగ్నేయసమ్మ గారి పండుగ జరపబడుతుంది. ఆ రోజున వారి సమాధి గల బృహత్ దేవాలయంలో పవిత్రతకు సూచికలైన 2 యవ్వన ధవళ గొర్రెపిల్లల్ని పీఠం వద్ద ప్రత్యేకంగా ఆశీర్వదించి వాటిని కానుకగా పరిశుద్ధ పాపగారికి బహుమతిగా అందిస్తారు. భక్తులు వాటి నుండి ఉత్పత్తి అయిన ఉన్నితోనే పల్లియ అనబడు అల్లికను తయారు చేసి పాపగారు తమ ఆధిపత్య కానుకగా అందు భాగస్థులైన పెద్ద బిషప్ గారు కార్డినల్లకు కానుకగా పంపిస్తారు. ఆగ్నేస్ అను గ్రీకు పదంకు పవిత్రత, పరిశుద్ధత, నిర్మల, నిష్కళంక అని అర్థం. నీ కత్తిని దూసి నా రక్తంతో మలినపరచవచ్చు, కానీ క్రీస్తుకు అర్పించబడిన నా శరీరాన్ని ఎన్నటికి మలినపరచలేవు. పునీత ఆగ్నేయసమ్మ. ప్రియ స్నేహితులారు, జీవితంలో ఎన్ని అవరోధాలు కలిగినా నిండైన విశ్వాసంతో, వినయ విధేయతలతో దేవుని ప్రేమించుదాం. దైవ దర్శనాన్ని పొందుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పునీత ఆగ్నేయసమ్మ గారు మా కొరకు ప్రార్థించండి.